హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య బెక్కంటి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఈరోజు అయితే మా పెళ్లి రోజు అండి. ఆశీర్వదించండి ఫ్రెండ్స్ మమ్మల్ని. ఇది 8వ పెళ్లి రోజు అండి మాది. ఓకేనా? మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఛానల్ని. ఇగో గుడికి అయితే బయలుదేరినాము. ఇగో మా అమ్మ కూడా రెడీ అయింది. ఇగో ఇటు చూడు, హాయ్ చెప్పు. హాయ్. క్లిప్ పెట్టుకోమంటే పెట్టుకొని అలా అల్లరి చేసింది, మళ్ళీ పెట్టుకుంది తానే. గుడికి అయితే బయలుదేరాం. ఇక పూజ అయితే కంప్లీట్ అయిందండి. పూజ కంప్లీట్ చేసుకున్నా. దీపం ముట్టించిన వెంకన్న స్వామికి. చూడండి, ఇక ఇప్పుడైతే గుడికి బయలుదేరా. శివాలయంకు దగ్గరనే ఉంది. గుడికి అయితే వచ్చినాం, శివయ్య గుడికి. చూడండి శివలింగం. ఇక కొబ్బరికాయ అయితే కొట్టిన, అగరబత్తులు ప్రతి దగ్గర ముట్టించిన. భయపడుతుంది కింద తీస్తే, గంట సౌండ్కు. గంట కొడితే ఆంజనేయ స్వామి. ఇగో ఇక్కడ కూడా అగరబత్తులు అయితే పెట్టిన. ఇటు సైడ్ వచ్చేసి వినాయకుడు. బయట సౌండ్ చేస్తారు, బ్యాండ్ సౌండ్, భయపడుతుంది అందుకే. ఇక్కడ వినాయకుడు. ఇక్కడ వచ్చేసి నంది. చూడండి ఇక్కడైతే ఇక నంది, ముందట తాంబేలు. శివాలయం గుడికి అయితే వచ్చినాము మేమైతే. శివుని అయితే దర్శించుకున్నా. పెళ్లి రోజు నాడైతే భయపడుతుంది, కింద దించుదామంటే ఏడుస్తుంది అసలు. ఓకేనా? దర్శనం అయితే కంప్లీట్ అయిందండి. మంచిగా గుళ్ళకి వస్తే ప్రశాంతంగా ఉంటుంది కదా, అందుకోసం అనేసి ఒక్కదాని ఉన్నా అనేసి వచ్చిన. ఏం చెప్పు, పోదామా? సరే సరే పోదాం. దర్శనం అయితే అయిపోయింది. ఇంటికి వెళ్దామంటే చూడండి ఫుల్ వర్షం కొడుతుంది. వర్షం అయితే ఫుల్ కొడుతుంది. మా అమ్మ అయితే భయపడుతుంది వర్షం చూసి. ఏమైందిరా? పోదామా? అయ్యో పోదామని ఒకటే అల్లరి చేస్తుంది, భయపడుతుంది. పోదాం. గుడి నుండి అయితే ఇంటికైతే వచ్చేసినాము. ఇక వర్షం 10 నిమిషాలకు ఒకసారి ఇక్కడ పడుతూనే ఉంటుంది, తగ్గుతూనే ఉంటుంది. మేము పోయినప్పుడు అసలు వర్షం ఏం లేదు, అంతకుముందు కొట్టింది. అసలు పోతామో పోమో అనుకున్నాం, కానీ మొత్తానికైతే తెలిసిందని పోయినాము. మళ్ళీ పోయేసరికి దర్శనం కంప్లీట్ అయింది, మళ్ళీ సురువు అయింది. ఇక మళ్ళీ 10 నిమిషాలు బంద్ అయింది. ఇగో ఇప్పుడైతే ఆయనతో మళ్ళీ ఇంటికైతే వచ్చేసినాం బంద్ కాగానే. ఇప్పుడైతే ఏం లేదు, వర్షం తగ్గింది. ఇక సేమ్యాలు వండుదామని సేమ్యాలు అయితే వండుతున్నా. ఓకేనా? ఇగో సేమ్యాలు అయితే వండుతున్నా, భగవాన్ పెట్టాను. ఆయిల్ అయితే పోసిన. ఇప్పుడైతే బాదం వేపుకుందాం. ఫస్ట్ నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు, నేనైతే నెయ్యి లేదు, అందుకోసమని ఆయిల్లో వేపుతున్నా. చూడండి కొద్దిగా వేగంగానే ఇందులోనే ఇగో ఇవి కూడా వేస్తున్నా. కొద్దిగా వేగంగా తీసేస్తే అయిపోతే, బాగా వేగన అవసరం లేదు కదా. బాదం కిస్మిస్లు అయితే వేంపేసుకున్నా. ఇప్పుడైతే చూడండి సేమియా వేంపుకుందాం. సిమ్లో పెట్టినా. ఈ ఒక్కదాన్నే ఉన్నా కాబట్టి సరిపోతుంది, ఎక్కువ ఏం అవసరం ఉండదు. అందుకోసమనే కొన్ని వేపుతున్నా. ఇది కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు మంచిగా వేపుకోవాలి, అట్లా అయితే బాగుంటుంది. చూడండి సేమియాలు అయితే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకున్నా. చూడండి ఇప్పుడైతే అదే బౌన్లో పావు లీటర్ పాలు అయితే తీసుకున్నా, సరిపోతాయి. చిక్కటి పాలు ఇవి. వాటర్ పోద్దాం. ఇంకా పాలు పోసి పాలు మంచిగా మరగాలి. ఇవి ఇందులోనే ఇంకో గ్లాస్ వాటర్ పోసి ఉడకాలి మీరు కదా, అందుకోసమని మరిగి ఉడుకుతాయి కాబట్టి ఇంకొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇంకా హాఫ్ గ్లాస్ పోసి మంచిగా మరగనివ్వాలి. పాలు అయితే మరిగినాయి. ఇందులో అయితే 2 యాలకులు వేస్తున్నా. అలాగే పొద్దునే కాబట్టి స్వీట్ సరిపడా నేను
ఒక 5 స్పూన్స్ అయితే వేస్తున్నా అండి. ఓకేనా, నాకైతే స్వీట్ అయితే ఎక్కువ ఉండాలి, అందుకోసమనే 5 వేసిన నేనైతే. ఓకేనా, ఇవి చక్కెర వేసిన కదా, చక్కెర కూడా కరిగింది. ఇప్పుడైతే ఒక 1/2 గ్లాసు పాలైతే తీసి పెట్టుకుందాం పక్కకి. ఇగో 1/2 గ్లాస్ అయితే తీసేసుకున్నా. ఇవి పక్కకి ఎందుకు తీసుకోవాలంటే ఇవి వేగా ఉడికాక మళ్ళీ గట్టి కాకుండా మళ్ళీ ఇలా వేసుకొని కానీ ఉంచుకోవాలి పక్కకు, అందుకోసమని పక్కకు తీసి పెట్టాను. ఇప్పుడైతే సేమియా వేసేసుకుందాం. సేమియా మొత్తం ఉడికేదాకా ఉంచు అండి. ఇక సేమియా అయితే ఉడికింది. ఇప్పుడైతే ఇవి వేసుకుందాం, కాజు కిస్మిస్లు. ఓకేనా, ఉడికింది సేమియా కూడా, ఇక దింపేసుకోవడమే. సేమియా అయితే వేసిన. ఓకేనా, ఇగో మనం తీసి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, ఇవి ఒక 5 నిమిషాల తర్వాత అవి గట్టి పడతాయి కదా, తర్వాత ఇవి పోసుకోవాలి. ఇవి చక్కెర ఆల్రెడీ అన్నీ కలిపి ఉన్నాయి కదా, ఇవైతే అలా పోసుకోవాలి. అప్పుడు మనకు కావాల్సినట్టు లూజ్గా ఉంటాయి. ఓకేనా, ఇప్పుడైతే ఇక దేవునికి పెడతాను సేమియాలు. ఇగో దేవుని కాడ అయితే పెట్టిన ప్లేట్లు వేసి సేమియా అయితే చూడండి. ఓకేనా, దేవునికి అయితే పెట్టిన. ఇప్పుడు ఇక తినాలి, టైం అయితే చాలా అవుతుంది, 11 అవుతుంది. ఓకేనా, ఇన్ని సంవత్సరాలలో మేమైతే ఎప్పటికి ఇదే జరుగుతుంది, ఒక్కదాన్నే గుడికి పోవడం రావడం ఇదే జరుగుతుంది. ఇప్పుడు మాకు పెళ్ళై 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాల నుండి ఫస్ట్ పెళ్లి రోజు కూడా అసలు మేము చేసుకోనే లేదు. తను డ్యూటీలో ఉన్నాడు, నేను ఇంటికాడనే ఉన్నాం, మా అమ్మ వాళ్ళ ఇంటికాడ. ఇగో ఇప్పుడు కూడా ఇప్పుడు 8వ పెళ్లి రోజు మాది. ఇప్పుడు కూడా తను 3 రోజులు ఉండగా డ్యూటీ వచ్చేసింది. అసలు ఫస్ట్ తారీఖు వెళ్ళాడు, ఇవాళ 4th కదా, ఫస్ట్ తారీఖు నాడు సండే రోజు వెళ్ళాడు. అసలు ఉంటాడేమో అనుకున్నాం. ఇన్ని సంవత్సరాలు మా అమ్మ పుట్టినాక మాకు అదృష్టం కలిసి వచ్చింది. తను 7వ సంవత్సరంలో పుట్టింది. అప్పుడే మా పెళ్లి రోజు అయితే వేసుకున్నాం. ఒక్కసారి ఫస్ట్ టైం మేము చేసుకోవడం. 7వ పెళ్లి రోజు అయితే వేసుకున్నాం ఫస్ట్ నుండి. ఇగో ఇప్పుడు మళ్ళీ 8వ పెళ్లి రోజు కూడా సేమ్ అదే సిచ్యువేషన్ జరిగింది. మొత్తానికైతే ఒక్కదాన్నే ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఒక్కదాన్నే గుడి పోవడం రావడం జరిగింది. ఈసారి అయితే మా అమ్మ వచ్చింది. మా అమ్మ ఉంది కదా, కొంచెం ఇక హ్యాపీ అయితే ఉంది, కానీ తను దగ్గర లేడు కదా, అందుకోసం అనేసి కొంచెం అయితే బాధగా ఉంది. ఇక డ్యూటీకి వెళ్ళాడు కదా, ఇక అదేం లేదు. ఓకేనా, ఆశీర్వదించండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు అయితే స్పెషల్ అయితే మేము చేశాను. ఈరోజు స్పెషల్ ఏం లేదు, ఒక్కదాన్నే ఉన్నాను కదా, అందుకోసమనే ఇగో ఎగ్స్ అయితే ఇచ్చిన. మొన్న సండే రోజు ఎగ్స్ 5 తెస్తే 3 వండాను, ఇంకా 2 ఉంటే ఇగో ఉడకబెట్టాను. ఇగో పెసరపప్పు అయితే వేసిన, ఇగో అన్నం వండాను, సేమియా వేసాను కదా. ఈ రోజుకైతే మాది ఇంతే. ఇక ఎగ్స్ వేసాను, పెసరపప్పు వండాను, అన్నం అయితే వండాను. అదే 5 రోజుకైతే ఏం లేదు, ఇద్దరమే ఉన్నాం కదా, పాప నేనే కదా, ఒక్కదానికి ఏం తెచ్చుకోవాలనేసి ఎగ్స్ అయితే వండినా. ఎగ్ ఫ్రై చేసుకుందాం అనుకున్నా కానీ ఫ్రై కూడా వేసుకోకూడదు కదా, అందుకోసమే ఎగ్స్ అయితే ఉడకబెట్టాను. ఓకేనా, ఈరోజు అయితే ఇక మా పెళ్లి రోజుకు ఇదే స్పెషల్. ఓకేనా ఫ్రెండ్స్, లాస్ట్ పెళ్లి రోజు ఫోటో పెడతాను చూడండి, 7th వెడ్డింగ్ యానివర్సరీ. ఓకేనా, చూడండి. బాయ్ అండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ అండి.